నమస్తే. ఈరోజు జీటీఏ అన్ని జిల్లాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ చాప్టర్ సంబంధించిన మెంబర్స్ అందరి మీటింగ్ అయితే జరిగింది. సో ఈ నెల 27, 28 పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మంచిర్యాల డిస్ట్రిక్ట్ చాప్టర్ మెంబర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. జీటీఏ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు జీటీఏ మీటింగ్ రావాలంటే మేమంతా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గతంలో మేము ఏమి పని చేయాలనుకున్నా కానీ మా ఊరికి మేము న్యాయం చేయలేకపోయినాము. ఈ జీటీఏ ద్వారా మాది వెనుకబడ్డ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, దానికి మేము ఏం చేయాలనుకున్నా కానీ కొంత సపోర్ట్ కావాలనేది మాకు ఆలోచన వచ్చింది. ఈ జీటీఏ మెంబర్గా అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దీని ద్వారా మేము ప్రజలకు న్యాయం చేస్తామనేది నమ్మకం కుదిరింది. కాబట్టి జీటీఏకు మేము అందరం కలిసి కూడా సపోర్ట్ తీసుకొని మా జిల్లాలను మేము బాగు చేసుకుంటామని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, దీని గురించి ఏం చెప్తారు? ఏదైతే జీటీఏలో మీరు కూడా భాగంగా ఉన్నారు కదా, సో ప్రెసిడెంట్గా ఉన్నారు మంచిర్యాల. మొదటగా ఇది ఒక గొప్ప ఆలోచన. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో, ముఖ్యంగా యుఎస్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇంకోటి ఆస్ట్రేలియా, ఎక్కడైనా కావచ్చు, ఈ గ్లోబ్ మొత్తంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతున్నారో, ఎన్ఆర్ఐస్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఒక కుటుంబ సభ్యులుగా తయారు చేస్తూ ఈ జీటీఏ తెలంగాణ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఇట్లా తయారు చేశారో, జీటీఏ గ్లోబల్ తెలంగాణ ఆర్గనైజేషన్, నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మా మంచిర్యాల జిల్లా ప్రజల తరపున, మా కమిటీ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటగా మా జిల్లాకే చెందినటువంటి డాక్టర్ రాజేశ్వర్ గారు ఇక్కడ హైదరాబాద్లో ఒక 5 వాళ్ళకు హాస్పిటల్స్, ఒక బిగ్ కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ ఉన్నారు. ఆ మేడం వచ్చి మా మంచిర్యాలకు వచ్చి ఇట్లా ఒక జీటీ ఆర్గనైజేషన్ ఉంది, ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనము హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత మనం సహాయ సహకారాలు అందించవచ్చు. అదే ఎవరైతే ఈ గ్లోబ్ మొత్తంలో ఎన్ఆర్ఐస్, ఇప్పుడు మా ప్రాంతంలో నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మా పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మేము పరిష్కరిస్తామనేటటువంటి ఉద్దేశంతో మేడం గారు ఫస్ట్ మా జిల్లాకు రావడం జరిగింది. మా సరోజక్క గారు అక్కడ అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా ఈ మేడం గారు, వారికి సంప్రదించగానే వారు మా కాలేజీకి వచ్చి, నాకు అక్కడ శ్రీహర్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఈ జీటీఏ థీమ్ ఏదైతే ఉందో, ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాకు చెప్పినప్పుడు మేము బాగా సాటిస్ఫై అయ్యాం. ఎస్, మేము కూడా కొంత సోషల్ సర్వీస్ చేసేటటువంటి ఒక అవకాశము ఈ జీటీఏ ద్వారా లభించిందని చెప్పి అనుకొని మేము మల్లారెడ్డి గారు అలాగే మంజుల మేడం గారు కూడా దీని గురించి స్పష్టంగా చెప్పడం వల్ల మా మంచిర్యాల జిల్లా నుంచి మేడం తర్వాత మా సరోజక్క ద్వారా సుమారు 100 మంది అభ్యర్థులను మేము జాయిన్ చేయడం జరిగింది. మా జీటీఏ మంచిర్యాల చాలా స్ట్రాంగ్గా ఉంది. మేమేం కోరుకుంటున్నామంటే మంచిర్యాల పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఒక భాగం. ఇది అక్కడ చాలామంది వెనుకబడినటువంటి గ్రామాలు ఉన్నాయి. హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ అయితే అనేకంగా ఉన్నాయి. సమ్మర్ వచ్చిందంటే అక్కడ కొంత ఏంటంటే వాటర్ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ ఉన్నటువంటి సమస్యలను మేము ఈ జీటీఏ గ్లోబల్ ఆర్గనైజేషన్కి మేము ప్రజెంట్ చేస్తాం. ఈ ఆర్గనైజేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి నీడు పీపుల్కి కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇంత మంచి ఆర్గనైజేషన్లో మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం, నేను మీ అందరికీ కూడా, మేడం గారికి, మా సరోజక్క గారికి, మంజుల మేడం గారికి, మల్లారెడ్డి గారికి, అందరికీ కూడా ఎంటైర్ టీంకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భవిష్యత్తు లోపల కూడా ఈ ఆర్గనైజేషన్ ఇంతకుముందు ఇవాళ హైదరాబాద్ లోపల ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా మాకు అర్థమైపోయింది అనేక సంవత్సరాలు నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఏం చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని దీన్ని ముందుకు పోతున్నామని చెప్పి మల్లారెడ్డి గారు కానీ, వాళ్ళ టీం కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మేము చాలా ఈ జీటీఏ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాం. మరి భవిష్యత్తు లోపల మేము అనుకున్నట్టుగా సహాయ సహకారాలు మా జిల్లాలకు అందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.